హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు ముత్యాలపల్లి మూవీ టాకీస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రీసెంట్ గానే మనకి చీకటిలో అని ఒక డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అయితే రిలీజ్ అయింది. ఇది రైట్ నో మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరి కోసం అయితే కాదు. మెయిన్లీ ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. అంటే ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో ఒక సంధ్య అనే అమ్మాయి క్రైమ్ స్టోరీస్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ జాబ్ చేయడం వల్ల తనకు సాటిస్ఫాక్షన్ అయితే కలగదు. సో దానివల్ల ఆమె స్వయంగా ఒక పాడ్కాస్ట్ ఛానల్ అనేది రన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, అదే టైంలో కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. దాన్ని మన సంధ్య అలాగే పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారనమాట. మరి అవి చేసేది అలాగే కిల్లింగ్ యొక్క మోటివ్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. మరి ఫైనలీ ఆ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అనేది మీరు మెయిన్ గా ఈ సినిమాలో అయితే చూస్తారు. మరి ఓవరాల్ గా ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మెయిన్లీ శోభిత దుల్పాల గారి యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో మనం కొత్త సంవత్సరం స్టార్టింగ్ లో అయితే ఉన్నాం కాబట్టి మన తెలుగులో డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవ్వలేదు. సో మనం డబ్బులు ఖర్చు పెట్టి ఏమి చూడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాని ఒకసారి అయితే ఓటీటీలో ట్రై చేయండి. మనకి రైట్ నో ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ ఆడియో కూడా యాడ్ చేశారు. అంటే ఇది పాడ్కాస్ట్ కి సంబంధించిన సినిమా అనమాట. అంటే ఫ్రెండ్స్, ఈ సినిమాని మనం పాడ్కాస్ట్ లో కూడా వినొచ్చు. అండ్ ఏ మాటక మాట శోభిత గారు ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించిన లెంత్ అనేది కేవలం 2 hours 6 minutes మాత్రమే ఉంది. నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలనుకోవట్లేదు ఈ సినిమా గురించి. సో ఫ్రెండ్స్, మీలో ఎప్పటికే ఈ సినిమాని చూసుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఈ సినిమా ఎలా ఉందని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్. అలాగే మరొక విషయం, ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దు.